అల్లరిలో నా నెంబర్ 1 మన రూల్ నెంబర్ 21. తాతయ్య ఏంటి తాతయ్య రూల్ నెంబర్ 21 పెట్టి తాతయ్య ప్లీజ్. ఎప్పుడు వచ్చేదే కదరా అది, రేపు చూద్దులే నువ్వు. రేపు ఇది రాదు తాతయ్య, పెట్టు తాతయ్య ప్లీజ్ తాతయ్య. నాన్న చూడు నాన్న తాతయ్య, నువ్వేం చెప్పు తాతయ్యని రూల్ నెంబర్ 21 పెట్టమని. తాతయ్య ప్లీజ్ తాతయ్య ప్లీజ్. ఎప్పుడు రోల్ నెంబర్ 21 నేనారా, రోల్ నెంబర్ 1 కథ వినరా? రోల్ నెంబర్ 1 ఆ కథ కూడా ఉందా తాతయ్య? ఇది స్కూల్లో రోల్ నెంబర్ 1 కథ కాదు, తన రోల్లో నెంబర్ 1గా నిలిచిన కథ. ఇది కూడా ఒక విధంగా కృష్ణుడు కథే, కానీ ఇంకొక అవతారం. ఇంకొక అవతారమా? ఏంటి తాతగారు అది? ఇది శ్రీరాముని కథ, తన మాటకు ధర్మానికి కట్టుబడిన ఆదర్శ పురుషుని కథ. అంటే ఇందులో కూడా పెద్ద పెద్ద యుద్ధాలు ఫైట్లు ఉంటాయా తాతయ్య? యుద్ధాలు మాత్రమే కాదురా, శివధనుసును విరిచిన వీరత్వం, సీతమ్మను పెళ్లాడిన పౌరుషం, వనవాసంలో చూపిన ధైర్యం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఆ పెళ్లి కథ చెప్పండి తాతయ్య గారు. సీతమ్మను రామయ్య ఎలా పెళ్లి చేసుకున్నాడో వినాలనుంది తాతయ్య. ఇంతకీ రాముడు ఎవరు? మన కృష్ణుడికి రాముడికి సంబంధం ఏంటి? చెప్తాను వినండి. మన కృష్ణుడు అల్లరితో లోకాన్నే మెప్పించాడు, కానీ రాముడు తన గుణంతోనే లోకాన్నే గెలిచాడు. అందుకే రాముడిని అంటారు మర్యాద పురుషోత్తముడు అని. అంటే మనుషుల్లో అందరికన్నా గొప్పవాడు అని అర్థం. అంటే ఆయనకి కోపం రాదా తాతయ్య? వస్తుందిరా, కేవలం ధర్మం కోసం మాత్రమే కోపం వస్తుంది. రాముడంటే 3 మాటల్లో చెప్తాను వినండి. ఒకే మాట. రాముడు ఒక్కసారి మాటిచ్చాడంటే ప్రాణం పోయినా వెనక్కి తగ్గేవాడు కాదు. నాన్నగారు అడవికి వెళ్ళు అనగానే రాజ్యభోగాలన్నీ వదిలేసి వెళ్ళిపోయిన గొప్ప కొడుకు ఆయన. ఒకే బాణం. రాముడు బాణం ఎక్కువ పెట్టాడంటే లక్ష్యాన్ని చేరాల్సిందే, అన్యాయం తలదించాల్సిందే. ఒకే భార్య. సీతమ్మ మీద రాముడికి ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. తన భార్య కోసం సముద్రం పైన వారధి నిర్మించి రాక్షసుల్ని సంహరించిన వీరాది వీరుడు ఆయన. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. అవునరా, అందుకే ఇప్పటికీ ఎవరైనా మంచిగా బతుకుతుంటే రాముడు లాంటి వాడు అంటారు. అంటే రూల్స్ పాటించేవాడు అనే అర్థం. అంటే మన రూల్ నెంబర్ 21 రోజు స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడు. మరి రాముడు ఎక్కడ చదువుకున్నాడు? రాముడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో చదువుకున్నాడు. అక్కడ కేవలం చదువు మాత్రమే కాదు, విలువిద్య, కత్తిసాము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల్ని ఎలా గౌరవించాలో నేర్చుకున్నాడు. అందుకే శత్రువులు కూడా ఆయనకి తల వంచుతారు. తాతయ్య, అంత గొప్ప రాముడు అడవికి ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఏమైనా పెద్ద పెద్ద యుద్ధాలు ఏమైనా జరిగాయా? ఉండండి. మీరు ఎక్కడో ఉన్న కథని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. రామాయణం ఒక మహాసముద్రం లాంటిది. అది మొత్తం చెప్పుకోవాలంటే ఈరోజు మనకున్న సమయం సరిపోదు. అందుకే ఈరోజు ఒకే ఒక మధురమైన ఘట్ట గురించి చెప్పుకుందాం. మిగతావి సందర్భాన్ని బట్టి చెప్పుకుందాం, సరేనా? అయితే ఇప్పుడు ఏ ఘట్టం గురించి చెప్తారు తాతయ్య? పెళ్లి ఘట్టం చెప్పే ముందు అసలు రాముడెవరు, ఆయన వెనుకున్న శక్తులేంటో మీకు తెలియాలి. అయోధ్య చక్రవర్తి దశరథ మహారాజు. ఆయనకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అందులోని మొదటి భార్య కొడుకే మన రాముడు. రాముడికి 3 తమ్ముళ్ళు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడు రాముడికి నీడలాంటి వాడు. రాముడు ఎక్కడికి వెళ్ళినా లక్ష్మణుడు వెంటే ఉంటాడు. రాముడికి స్నేహం అంటే చాలా గౌరవం. అందులో గుహుడు, సుగ్రీవుడు, హనుమంతుడు. రాముడికి పరమభక్తుడు హనుమంతుడు, స్నేహితుడు, బంటు అన్నీ ఆయనే. అబ్బో, ఎంతమంది ఉన్నారు తాతయ్య? మరి రాముడు తన తమ్ముళ్ళతో కలిసి శివధనుసు విరవడానికి వెళ్ళాడా? లేదురా, విశ్వామిత్ర మహర్షి వెంట కేవలం రాముడు, లక్ష్మణుడు మాత్రమే వెళ్ళారు. ఆ ధనుసు ఎత్తడానికి ఎంతమంది వచ్చారో తెలుసా? ఈ భూమండలంలోని గొప్ప గొప్ప రాజులందరూ వచ్చారు. వేల మంది రాక్షస వీరులు వచ్చారు. వేల ఏనుగుల బలం ఉన్న బలశాలులు కూడా వచ్చారు. అందరూ కలిసి తల ఒక చేయి వేసిన
ఆ విల్లుని కనీసం ఇంచు కూడా కదల్చలేకపోయారు. మరి రాముడు ఎత్తాడా తాతయ్య? రాముడు సునాయాసంగా ఒక్క చేతితో విల్లుని ఎక్కుపెట్టి వింటినారి పట్టుకొని గడ్డిపోత వలె లాగితే పెలపెల పెలపెల అని శబ్దం చేసుకుంటూ విల్లు 2 ముక్కలుగా విరిగిపోయింది. వామ్మో, అంతమంది లేపలేంది రాముడు ఒక్కటి చేతితో లేపాడా తాతయ్య? అందుకే తాతయ్య చెప్పారు రాముడు రోల్ నెంబర్ 1 అని. అవునరా, ఆ ధనుసు విరగటం అంటే రాముడు తన శక్తిని ఈ లోకానికి పరిచయం చేసిన క్షణమది. తర్వాత ఏం జరిగింది తాతయ్య? విల్లు విరగటం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత జరిగిన కళ్యాణం మరొకెత్తు. అది కేవలం పెళ్లి మాత్రమే కాదు, ఈ లోకానికి చూపించిన ఒక ధర్మ సూత్రం. ఆ పెళ్లిలో జరిగిన ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క అద్భుతం లాంటిది. అవేంటో మాకు కొంచెం వివరంగా చెప్పు తాతయ్య. అది చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు, కానీ చెప్పటం నా ధర్మం. సరే, ఆ పెళ్లిలో జరిగిన 5 ఘట్టాల గురించి చెప్తాను, వినండి. ముందుగా కన్యాదానం. కన్యాదానం అంటే కన్యను దానంగా ఇవ్వటం. ఇక్కడ పురోహితుడు వేద మంత్రాలతో అని మంత్రం చదువుతుంటే జనక మహారాజు రామయ్య పాదాలు కడుగుతాడు. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి పాదపూజ చేసి సీతమ్మ చేతిని రాముడి చేతిలో పెట్టి నీళ్లు దారపోస్తాడు. అంటే రామ, ఇదిగో నా కూతురు సీత, ఈమె నీ నీడల నీ ధర్మంలో భాగస్వామిగా ఉంటుంది, ఈమె చేయి పట్టుకో అని ఒక తండ్రి తన బాధ్యతను రాముడికి అప్పగిస్తాడు. తర్వాత వచ్చేదే సుముహూర్తం. ఇక్కడ జీలకర్ర బెల్లం కలిపి ఒక ముద్దలా చేస్తారు. సరిగ్గా ముహూర్తం సమయానికి ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అని పురోహితుడు చెప్తుంటే రాముడు సీతమ్మ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లాన్ని పెట్టుకుంటారు. ఆ వెంటనే మధ్యలో ఉన్న అడ్డుతెరను తొలగిస్తారు. అప్పుడు ఒకరి కళ్ళలోకి ఒకరు నేరుగా చూసుకుంటారు. అంటే జీలకర్ర చేదు, బెల్లం తీపి ఎలాగైతే కలిసిపోతాయో మీ ఇద్దరి మనసులు కూడా కష్టసుఖాల్లో అలాగే కలిసిపోవాలి అని దీని అర్థం. ఇక పెళ్లిలో అతి ముఖ్యమైన ఘట్టం మంగళసూత్రం కట్టడం. రాముడు మంగళసూత్రం చేతిలోకి తీసుకొని అని మంత్రం చదువుతూ సీతమ్మ మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అంటే, ఓ సౌభాగ్యవతి, నా జీవితానికి కారణమైన ఈ పవిత్ర మంగళసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను, నువ్వు నాతో కలిసి 100 ఏళ్ళు నిండుగా జీవించు అని రాముడు సీతమ్మకు రక్షణగా ఉంటానని మాటిస్తాడు. ఇక తలంబ్రాలు. ముక్కోటి దేవతలు చూస్తుండగా జరిగే ముచ్చటైన వేడుకిది. ఇద్దరి దోసెళ్లలో ముత్యాల్లాంటి తలంబ్రాలు పోసి సీతమ్మ రాముడి తల మీద, రాముడు సీతమ్మ తల మీద తలంబ్రాలు పోసుకుంటారు. మొదట పద్ధతిగా మొదలైన ఈ ఘట్టం తర్వాత ఒకరిపై ఒకరు పోటీ పడుతూ పోసుకునే సరదా ఆటలా మారుతుంది. అంటే మన జీవితం ధనధాన్యాలతో సంతోషంతో ఎప్పుడూ ఇలాగే నిండి ఉండాలి అని కోరుకోవడం దీని ఉద్దేశం. చివరిగా సప్తపది. రాముడు సీతమ్మ చేయి పట్టుకొని అగ్ని చుట్టూ 7 అడుగులు నడిపిస్తాడు. ఒక్కో అడుగుకి ఒక్కో మంత్రం చదువుతారు. 7 అడుగులు పూర్తయ్యాక రాముడు సీతమ్మను పీటల మీద కూర్చోబెట్టి తన చేతులతో ఆమె కాలికి మెట్టెలు తొడుగుతాడు. అంటే ఈ 7 అడుగులతో మనం స్నేహితులమయ్యాం, నా సుఖంలోనూ దుఃఖంలోనూ నీకు సమాన భాగం ఉంటుంది, నిన్ను గౌరవించడం నా బాధ్యత అని రాముడు ప్రమాణం చేస్తాడు. ఇదిరా సీతారాముల కళ్యాణం. పెళ్ళంటే వేడుక కాదు, ఒకరి కోసం ఒకరు బ్రతకటం, ఒకరి గౌరవం కోసం ఒకరు నిలబడటం. తాతయ్య, మీరు మంత్రాలతో సహా చెప్తుంటే ఆ పెళ్ళి మా కళ్ళ ముందే జరుగుతున్నట్లు అనిపించింది. టీవీలో వచ్చే ఫైట్ల కంటే ఈ రాముడి వీరత్వం చాలా గొప్పగా ఉంది తాతయ్య. అవును తాతయ్య, ఇన్నాళ్ళు రోల్ నెంబర్ 21 కృష్ణుడే సూపర్ హీరో అనుకున్నాం, కానీ తన రోల్లోనే నెంబర్ 1గా ఇచ్చిన రాముడే సూపర్ హీరో తాతయ్య. చూసారా తాతయ్య ఒక్క ఛానల్ మార్చి ఎంత పెద్ద ప్రపంచాన్ని చూపించారో. అల్లరి మాత్రమే కాదురా, జీవితంలో రాముడు లాంటి క్రమశిక్షణ బాధ్యత ఉంటేనే ఎవరైనా నెంబర్ 1గా అవుతారు.
చూడండి రేమామ చూస్తూనే ఉన్నారు కదరా ఈ అబ్బా ఇది ఆ చుట్టం కాదు వేరే చుట్టం. ఓహో మీరు చూడండి మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షనే ఎవరూ చేసుకోవట్లేదు. కావాలంటే మీరు కూడా చూడండి ఇక్కడ. కాబట్టి మన వీడియోని చూడటమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాకు కొండంత అండగా ఉండి మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోని చెప్పు. నువ్వు చెప్పరాయిగా. సరే సరే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మేము ఎందుకుంటాం. అంటిల్ దెన్ బై బాయ్.